హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వచ్చేసి మీకు ఒక 20 డేస్‌లోనే సిల్వర్ సేవింగ్స్ వీడియో అయితే షేర్ చేస్తాను. ఇంతకుముందు ఆహ్, వీడియో అయితే అక్షయ తృతీయకు 20 డేస్‌లో గోల్డ్ సేవింగ్ అనేది రూ. 100 నుంచి సేవింగ్ చేసుకునేది ఎలాగా అనేది నేను అయితే వీడియో అయితే షేర్ చేశాను. అది చూడకపోతే మీరు ఒకసారి చూసి దీని గురించి చూడండి. మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది. అదొచ్చేసి ఓన్లీ 20 డేస్‌కి అక్షయ తృతీయకి మాత్రమే టైం ఉంది కదా! అందుకోసమని సేవింగ్స్ గోల్డ్ మీద అయితే చెప్పాను. ఇదొచ్చేసి 20 డేస్ సిల్వర్ సేవింగ్స్ అండి. ఇది కూడా రూ. 100 నుంచి మొదలవుతుంది. అంటే 100-500 లోపు. ఎందుకంటే 500 లోపులోనే మన సేవింగ్స్ అనేది ఉంటుందండి. అంటే రూ. 50 నుంచి స్టార్టింగ్ అయితే అవుతుంది. కాబట్టి ఇది మీకు చాలా బాగా అయితే యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీరొకసారి ట్రై చేయండి నేను చెప్పిన విధంగా. ఎప్పుడు మనం సేవింగ్స్ మొదలు పెట్టాలంటే మనకు కావాల్సింది ఏంటి చెప్పండి? మనీ. ఆ మనీ మనకు ఎక్కడి నుంచి వస్తుంది? ఎప్పుడు మనం ఇంట్లో ఉన్నామనుకోండి ఉదాహరణకు, ఇంట్లో అయితే మనకు ఖర్చులు చాలానే వస్తూ ఉంటాయి. ఆ ఖర్చును తగ్గించుకుంటూ మనమైతే మనీని అనేది సేవింగ్ అయితే చేసుకోవాలండి ఎప్పుడూ కూడా. ఆహ్, హౌస్ వైఫ్స్ అయినా కూడా మనం రూ. 50 అయితే మన దగ్గర ఏదో ఉంటుంది కదా! మనకు ఇంట్లో ఉండే ఖర్చులను తగ్గించుకొని మనమైతే సేవింగ్స్ అయితే మొదలు పెట్టేస్తాము. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే గనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేసేసేయండి. హ్మ్. ఇప్పుడు మీరు మనీ సేవ్ చేసుకోవాలనుకుంటున్నారు. మీ దగ్గర మనీ అయితే లేదు. మేము ఇంట్లోనే ఉంటామండి. మాకు హస్బెండ్ కూడా డబ్బులు ఇవ్వడని అంటూ ఉంటారు చాలామంది. అలాంటి వాళ్ళకైతే మీకు ఒక మంచి చిట్కా అయితే చెప్తాను చూడండి. ఫస్టు మీకు ఖర్చులకు ఇవ్వకపోయినా మీరు ఇంట్లో ఏదో ఒక దానికి అంటే మార్కెట్‌కెళ్ళడానికో, లేకపోతే ఇంట్లో సరుకులకో దాటికని అమౌంట్ ఇస్తుంటారు గదా! మీరు వాటిలోంచి సేవింగ్ చేయడానికి ట్రై చేయండి. అలా కూడా సేవింగ్ కావట్లేదు అంటే అది మీ చేతిలోనే ఉంటుంది. ఎందుకంటే ఎక్కువగా మనమైతే మాక్సిమం ఖర్చు పెట్టము ఆడవాళ్ళం. కానీ చూసినవి ప్రతి ఒక్కటి కొనకుండా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ ఉంటే ఒక్కసారి 1 మంత్ మీరు ఇలా ట్రై చేసి చూడండి. మీకే తెలుస్తుంది మీరు ఎంత సేవింగ్ చేయగలరనేది. దాని తర్వాత మీకొకరు మోటివేషన్‌గా చెప్పాల్సిన అవసరం కూడా ఉండదు. ఎందుకంటే మీకే తెలుస్తుంది. ఒకరోజు సేవింగ్ చేస్తే కొద్దిగా అమౌంట్ మిగులుతానే నెక్స్ట్ మంత్‌కు మీకు దానికంటే డబల్ అయితే మిగిలిస్తారండి. ఇదైతే నేను గ్యారంటీ ఇవ్వగలను. కాబట్టి మీరొకసారి ట్రై చేయండి. ఇలా మనం ఒక్క రూపాయితోటి రూ. 50 సరే అండి స్టార్ట్ చేసి ఇలా మనం చాలా అమౌంట్ అయితే సేవింగ్ అయితే చేసుకోగలము. ఆ టిప్ అనేది నేను షేర్ చేస్తాను. ఇదొచ్చేసి రూ. 50 నుంచి స్టార్ట్ చేసి 500 లోపేనండి. మీకు ఇంట్లో ఉంటాం కాబట్టి మనం ఎక్కువగా అమౌంట్ అయితే వేయలేం కాబట్టి రూ. 50 నుంచి స్టార్టింగ్ చేసి 500 వరకు లాస్ట్ ఎండింగ్ అండి. అలా అయితే సేవింగ్ అయితే చెప్తున్నాను. చాలా చిన్నగా అంటే ఎవరైనా చేయగలరు ఈజీగా ఇదైతే ఫస్ట్ వచ్చేసి మన దగ్గర డబ్బు సేవ్ అవ్వడం చాలామందికి కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఖర్చు పెట్టడం ఈజీ కానీ సేవింగ్ చేయడం అనేది చాలా కష్టం కదా! కాబట్టి ఒక మంచి ఐడియా అయితే నేను చెప్తానండి. 20 డేస్‌లో సిల్వర్ సేవింగ్స్ అనేది ఛాలెంజ్‌గా తీసుకోండి. చిన్న చిన్న డబ్బులతోనే మీరు సిల్వర్ అయితే ఈజీగా అయితే కొనుక్కోవచ్చు. ఇప్పుడు సిల్వర్ కూడా చాలా కాస్ట్ పెరిగిపోయింది కదా! నేను ఇప్పుడైతే నేను సిల్వర్ కొనలేదు కానీ ఎంత 1300 ఉన్నప్పుడు 10 గ్రామ్స్ సిల్వర్ అయితే తీసుకున్నానండి నేనప్పుడు. ఇప్పుడు చూసే 2500 ఉంది. ఇంకా పెరిగిండే బట్ ఇప్పుడు కొంచెం తగ్గింది కదా! ఇప్పుడు మనము ఈ 20 డేస్‌ని 4 విధాలుగా చేసుకున్నాము. ఫస్ట్ 5 డేస్ వచ్చేసి అంటే డే 1 వచ్చేసి రూ. 50. అలాగే డే 2 వచ్చేసి రూ. 60. అలాగే డే 3 వచ్చేసి ఎంత రూ. 70 ఏసుకోవాలి. డే 4 వచ్చేసి రూ. 80. డే 5 వచ్చేసి రూ. 100. ఈ 5 డేస్ ఏస్తేనే మీరు నేను చెప్పిన విధంగా రూ. 360 అయితే సేవింగ్ అయితే చేసుకోగలరు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి 6-10 డేస్. డే 6 వచ్చేసి రూ. 120. డే 7 వచ్చేసి రూ. 140. డే 8 వచ్చేసి రూ. 160. డే 9 వచ్చేసి రూ. 180. డే 10 వచ్చేసి రూ. 200. ఇది మొత్తం వచ్చేసి రూ. 800 అయితే అవుతుందండి. ఇది డే 11 వచ్చేసి రూ. 220. ఇక్కడ మనం 200 దగ్గర ఆపేసాం కదా! ఇక్కడ వచ్చేసి రూ. 20 ఎక్స్‌ట్రా ఏసుకుంటే 220. డే 12 వచ్చేసి రూ. 240. డే 13 వచ్చేసి రూ. 260. డే 14 వచ్చేసి రూ. 280. డే 15 వచ్చేసి రూ. 300. ఈ 11-15 రోజులండి. ఈ 5 డేస్ అమౌంట్ మనకు రూ. 1300 అయితే అవుతుంది. ఇక డే 16-20 డేస్. ఈ 5 డేస్‌లలో మనం 16 వచ్చేసి రూ. 350. డే 17 వచ్చేసి రూ. 400. డే 18 వచ్చేసి రూ. 450. డే 19 వచ్చేసి రూ. 500. అలాగే డే 20 వచ్చేసి రూ. 600 వేసుకుంటే రూ. 2300 అయితే సేవింగ్ చేయగలరు. ఇలా నేను చెప్పిన విధంగా మీరు ఒక బుక్ పెట్టుకొని ఇలాగే వేసుకొని చూసుకోండి. ఫస్ట్ డే చేస్తాను ఇలా టిక్ చేసుకోండి. సెకండ్ డే ఇలా, థర్డ్ డే, ఫోర్త్, ఫిఫ్త్
ఇలా మీరు వేసుకొని టిక్ చేసుకుంటూ ఉండి మీకే అంటే వేయడం కష్టమే కొంచెం. హౌస్ వైఫ్స్‌కైతే కొంచెం కష్టమే. మనకు ప్రతిరోజు ఇంత అమౌంట్ ఉండాలంటే ఉండదు. కానీ మీరొకసారి ట్రై చేసి చూడండి. ఒకవేళ మీకు ఈ 20 డేస్‌లో ఒకటే ప్రతిరోజు వేయడం కష్టముంటే 5 డేస్ ఇలా పెట్టుకొని ఒకటేసారి 360 రూపీస్ అయితే వేసుకోండి. నెక్స్ట్ 5 డేస్‌కొచ్చి 800 రూపీస్ వేసేసుకోండి. అంటే ఒకటేసారి వేయడానికి కొంతమందికి అంటే ప్రతిరోజు వేయడానికి కొంతమందికి అమౌంట్ అనేది కరెక్ట్ అమౌంట్ అనేది ఉండదు. అలాంటప్పుడు ఇలా కూడా వేసుకొని చేసుకోవచ్చు. మీరు ఎలా సేవ్ చేసినా ఈ 20 డేస్‌లో వచ్చేసి మనము రూ. 4,760 అయితే సేవింగ్ అయితే మీరు చేయడం ఇంపార్టెంట్ అండి. ఒకటేసారి మీరు ఈ అమౌంట్ పెట్టుకొని గోల్డ్ కాయిన్ సిల్వర్ కాయిన్ తీసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇలా చిన్న చిన్నగా ప్రతిరోజు కొద్దిగా అమౌంటే కదా! ఏం కాదు వేస్తూ ఉంటే మనకు సేవింగ్స్‌లో పడి ఉంటుంది అలా అనుకునే వాళ్ళకు ఇలా అయినా వేసుకోవచ్చు. అది మీరు చేసే దాన్ని బట్టి మీరు ఎలా మీకు అనుగుణంగా మీరైతే ఇలా చేసుకోవచ్చండి. ముఖ్యంగా సిల్వర్‌ది కొనేటప్పుడు మీరు ముఖ్యంగా హాల్‌మార్క్ అనేది చూడండి. దాని మీద ఉంటుంది 999 అనేది. అది ఉంటేనే మీరు హాల్‌మార్క్ ఉంటేనే మీరు తీసుకోండి. చాలా సిల్వర్ కాయిన్స్‌కు హాల్‌మార్క్స్ ఉండవండి. అవి వచ్చేసి ప్యూరిటీ తక్కువగా ఉంటుంది మనకు. కాబట్టి మీరు హాల్‌మార్క్ అనేది చూసుకోండి సిల్వర్ కాయిన్స్ తీసుకుంటే ఒకేళ. ఇక వస్తువులైతే గనుక మనం ఏం చేయలేం. కాయిన్స్ గురించి అయితే నేను చెప్తున్నాను. ఇక సిల్వర్ బిస్కెట్స్ గూడా ఉంటాయి. అవి గూడా అంతే 999 మార్కింగ్ అనేది ఉండాలి. మనం ఎప్పుడూ కూడా దాని మీద ఉన్న హాల్‌మార్క్ అనేది చూసుకొని మనమైతే తీసుకోవాలండి. ఇప్పుడు సిల్వర్ కూడా మనకు షాపులలో బిస్కెట్స్ రూపంలో దొరుకుతుంది. కాయిన్స్‌లలో దొరుకుతుందండి. మీరు కొనుక్కోవాలనుకుంటే ఇప్పుడు అక్షయ తృతీయ వస్తుంది కాబట్టి, ఈ అక్షయ తృతీయకు ప్లాన్ అయితే చేసుకొని మనకు ఆఫర్స్ ఉన్నప్పుడైతే కొంచెం ఫెస్టివల్స్ టైంలో అయితే కొంచెం తక్కువగా ఉంటుంది గదా!